వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. మనం చూస్తున్నాము March 14th హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్లో ఉన్నాము. ఫస్ట్ ఆర్టికల్లో చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ వచ్చాయి. ఎక్కువ లేవు, అరౌండ్ 10 ఉన్నాయి. కానీ ఆ 10 వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. కేర్ఫుల్గా ఫాలో అవ్వండి, రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ క్లాస్ అయితే వినండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ చాలా కోర్సెస్ ఉంటాయి. ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్స్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తున్నాను. క్లిక్ చేస్తే చాలు, డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. ఇక మొదలు పెడదామా? సో ఫస్ట్ వర్డ్ చూస్తే కాంట్రాస్ట్. ఇదే మీద కష్టమైన వర్డ్ కాదు. కాంట్రాస్ట్ అంటే ఏంటంటే ఆపోజిట్. ఆపోజిట్గా ఉంటే ఏమంటామంటే కాంట్రాస్ట్గా ఉంది అంటాము. నెక్స్ట్ బుయాన్సీ. యాక్చువల్గా ఏంటంటే నాన్న, ఈ ఆర్టికల్ మనకి ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్. సో రెగ్యులర్గా ఇంగ్లీష్లో ఉండే వొకాబులరీకి, ఎకానమీలో ఉండే ఇంగ్లీష్ వొకాబులరీకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. సరే, ఏదేమైనా కూడా ఈ సెంటెన్స్ ప్రకారం బుయాన్సీ అంటే ఏంటంటే రేట్లు పెరగడం అనమాట. రేట్స్ ఇంక్రీస్. ఏమో రేట్స్ ఇంక్రీస్. ధరలు పెరగడాన్ని ఏమంటామంటే బుయాన్సీ అంటాము. ధరలు పెరగడాన్ని ఏమంటామంటే బుయాన్సీ అంటాము. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే తర్వాత ఎయిడ్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎయిడ్ చెప్పండి? ఎయిడ్ అంటే అందరికీ తెలుసు, సపోర్ట్ లేదా హెల్ప్ చేయడం. ఫస్ట్ ఎయిడ్ అంటాం కదా, అలా అన్నమాట. ఇంకా తర్వాత చూస్తే మీ అందరికీ బాగా తెలిసిన వొకాబులరీ ఏంటంటే స్పైక్. స్పైక్ అంటే ఏంటో చెప్పండి? ఇంక్రీజ్, పెరగడం. స్పైక్ అంటే ఏంటంటే ఇంక్రీజ్. అయితే బ్యూటిఫుల్ వొకాబులరీ ఒకటి వచ్చింది, చాలా మందికి తెలియకపోవచ్చు ఈ వొకాబులరీ. బట్రెస్ అంటే ఏంటంటే సపోర్ట్ అన్న మీనింగ్ వస్తుంది. సో వాట్ ఈస్ మెన్ బై బట్రెస్? బట్రెస్ అంటే ఏంటంటే సపోర్ట్ చేయడం లేదా హెల్ప్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. జాగ్రత్తగా రాసుకోండి. బట్రెస్ అంటే సపోర్ట్ లేదా హెల్ప్. ఆల్ బీట్ అనే ఒక బ్యూటిఫుల్ వర్డ్ అయితే వచ్చింది కంజంక్షన్స్లో. నేను ఈ వర్డ్ చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఆల్ బీట్ అంటే ఏంటంటే ధో. ధో అంటాం తెలుసా? తెలుగులో ధో అంటే ఏంటంటే అయినా, అయినప్పటికీ అంటాం కదా, దాన్ని ఆల్ బీట్ అంటాం. ఒక బ్యూటిఫుల్ వర్డ్ అయితే వచ్చింది, ఇందాక వచ్చిన బట్రస్కి దగ్గరగా ఉంటుంది ఇది అనమాట. సో హెడ్జ్ అగేనిస్ట్ అన్నారు. సో సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే హెడ్జ్ అగేనిస్ట్ అంటే కూడా ప్రొటెక్ట్ అన్న మీనింగ్ అయితే వస్తుంది. రాసుకోండి. హెడ్జ్ అగేనిస్ట్ అంటే ఏంటంటే ప్రొటెక్ట్ అగేనిస్ట్. హెడ్జ్ అగేనిస్ట్ అంటే కాపాడడం అనమాట. ప్రొటెక్ట్, ప్రొటెక్ట్ అని రాసుకోండి. డెప్రిషియేటింగ్ అంటే తగ్గిపోవడం, డిక్రీస్. చూసారా, ఇందాకేమో స్పైక్ వచ్చింది, స్పైక్ అంటేనేమో పెరగడం, ఇంక్రీజ్ అన్నాను. ఇప్పుడేమో డెప్రిషియేట్ అన్నాను, డెప్రిషియేట్ అంటేనేమో డిక్రీజ్ అన్నాను. రెండు యాంటోనిమ్స్ వచ్చేసాయి. ఓకేనా? తర్వాత ఇందాక డెప్రిషియేట్కి డిక్రీజ్ అన్నాను, దానికి ఒక వొకాబులరీ సినోనిమ్గా చెప్పాలంటే మొన్న కూడా చెప్పాను, మిటిగేట్. మిటిగేట్ అన్నా కూడా డిక్రీజే వస్తుంది. లేకపోతే డిమినిష్. డిమినిష్ అన్నా కూడా డిక్రీజే వస్తుంది. లేకపోతే ఎబేట్. ఎబేట్ అన్నా కూడా డిక్రీజ్ అనే వస్తుంది. ఇంకా తర్వాత స్పర్ అనే వొకాబులరీ ఉంది. యాక్చువల్గా స్పర్కి సింపుల్గా మీనింగ్ చెప్పాలంటే ఎంకరేజ్ చేయడం అనమాట. భుజం తట్టడం అంటాను చూసారా, అలా. కొంచెం నెగిటివ్గా చెప్పాలంటే రెచ్చగొట్టడం అని కూడా అనొచ్చు, పర్వాలేదు. ఎంకరేజ్ అని రాసుకోండి. ఇగ్నైట్ అని రాసుకున్నా పర్వాలేదు. సో స్పర్ చేయడం అంటే ఏంటంటే ప్రోత్సహించడం, లేదంటే భుజం తట్టడం అంటాం కదా, అలా అనమాట. టూ ట్రాంచెస్ ఆఫ్ ద మనీ అన్నాడు. టూ ట్రాంచెస్ అంటే టూ పార్ట్స్. ట్రాంచ్ అంటే పార్ట్. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. నాకు నా ఫ్రెండ్ నా అమౌంట్ తిరిగిస్తా అన్నాడు, 1,00,000 రూపీస్. కానీ ఏమన్నాడంటే, శ్యామ్ ఏమనుకోవద్దు, కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను, 1,00,000 ఒకేసారి ఇవ్వలేను, ఈ మంత్ ఒక 50,000 ఇస్తాను, నెక్స్ట్ మంత్ ఇంకో 50,000, అలా టూ ట్రాంచెస్లో నేను నీకు అమౌంట్ ఇస్తాను అన్నాడు. సో టూ ట్రాంచెస్ అంటే టూ పార్ట్స్, టూ ఇన్స్టాల్మెంట్స్ అనుకోండి పోనీ. ఓకేనా? ఇక తర్వాత చూడండి, ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది, స్లేటెడ్ అన్నారు. స్లేటెడ్ తర్వాత వాడు ఏమన్నాడు? స్లేటెడ్ ఫర్ అని కూడా అన్నాడు. సో యాక్చువల్గా చెప్పాలంటే చూడండి, టూ ట్రాంచెస్ ఆఫ్ ద మనీ విత్ వన్ అనదర్ స్లేటెడ్ ఫర్ దిస్ మంత్. ఏమన్నాడు? విత్ వన్ అనదర్ స్లేటెడ్ ఫర్ దిస్ మంత్. విత్ వన్ అనదర్ స్లేటెడ్ ఫర్ దిస్ మంత్. యాక్చువల్గా ఏంటంటే ప్లాన్డ్ అన్న మీనింగ్ వస్తుంది. నేను ఎందుకు 2 seconds వెయిట్ చేశానంటే నాన్న, స్లేటెడ్కి రకరకాల మీనింగ్స్ ఉంటాయి. ఒక మీనింగ్ ఏంటంటే ఒక వ్యక్తిని మనం క్రిటిసైజ్ చేసి అవమానిస్తే కూడా స్లేట్ అనే అంటాం, అది నార్మల్ మీనింగ్. కానీ ఈ సెంటెన్స్ ప్రకారం ఏంటంటే స్లేటెడ్ అంటే ప్లాన్డ్. ఈ నెలలో ఆ డబ్బులు వస్తాయని ప్లాన్ చేసుకోవడం అనమాట. సో స్లేటెడ్ అంటే ఏంటంటే ఈ సెంటెన్స్ ప్రకారం ప్లాన్డ్ అని రాసుకోండి, ఇంపార్టెంట్ వర్డ్ అది. స్లేటెడ్ అంటే ఏంటంటే ప్లాన్డ్ అని రాసుకోండి.
ఇక తర్వాత డిప్ అన్నాడు చూసారా? డిప్ అంటే డిక్రీజ్, తగ్గిపోవడం. ఇందాక ఆల్రెడీ డెప్రిషియేట్ అనే వర్డ్ చెప్పాను. డెప్రిషియేట్ అన్నా డిప్ అన్నా కూడా ఒకటే. ఇక తర్వాత వొలటాలిటీ, వొలాటిలిటీ. సో వొలటైల్ అంటాం అనమాట. వొలటైల్ అంటే ఏంటంటే అన్‌స్టేబుల్ అనమాట. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందన్నమాట. సో అన్‌స్టేబుల్‌గా సడెన్‌గా మారిపోతూ ఉంటే చేంజబుల్. సడెన్‌గా మారిపోతూ ఉంటే ఏమంటాం అంటే వొలటైల్ అంటామనమాట. బలహీనంగా అని కూడా అంటాము. సో వొలాటిలిటీ అంటే ఏంటంటే రాసుకోండి అన్‌స్టేబుల్ అని రాసుకోండి, లేకపోతే చేంజ్ అని రాసుకోండి, లేకపోతే వీక్ అని కూడా రాసుకోవచ్చు. నేను చెప్పినట్టు తక్కువ వర్డ్స్ ఉన్నాయి. కానీ ప్రతి వర్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. అయితే సెకండ్ ఆర్టికల్‌లో అసలు వర్డ్సే లేవు. ఒకటో రెండో ఉన్నాయంతే. అందుకే అవి చెప్తాను. ఇంపరేటివ్ అంటే ఏంటంటే యాక్చువల్‌గా చెప్పాలంటే బాధ్యత అంటాం మనం. యాక్చువల్‌గా ఇంపరేటివ్ అనే వర్డ్‌కి కూడా చాలా మీనింగ్స్ ఉంటాయి. బట్ ఒక మీనింగ్ ఏంటంటే ఇంపరేటివ్ అంటే ఏంటంటే చాలా అర్జెంట్ విషయం అంటాం చూసారా? ఏదైనా ఒక మ్యాటర్ చాలా అర్జెంట్ మ్యాటర్ అన్నామనుకో, సో ఇంపరేటివ్ అంటాం కదా! సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంపరేటివ్? ఏదైనా ఒక మ్యాటర్ చాలా అర్జెంట్‌గా ఉంటే ఏమంటామంటే ఇంపరేటివ్ అంటామనమాట. ఇంపరేటివ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక మ్యాటర్ చాలా అర్జెంట్‌గా ఉంది అంటే ఏమంటాం మనం? ఇంపరేటివ్ అంటాం. లేదంటే ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ అని రాసుకోండి పర్వాలేదు. ఇంపరేటివ్ అంటే ఏం రాసుకుంటారు? ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. ఇంపరేటివ్ అంటే ఏం రాసుకుంటారు? ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. అసలు వొకాబులరీయే లేవు సెకండ్ ఆర్టికల్‌లో తెలుసా? ఇన్‌కేస్ మీకేమైనా వొకాబులరీ కనిపిస్తే మీరు చదవండి ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? అక్కడితో ఈరోజు శ్యామ్ సాస్ వొకాబులరీ అయితే ఎండ్ చేస్తున్నాను. నేను నా టాస్క్ కంప్లీట్ చేశాను. మీరు మీ టాస్క్ చేయాలి. నేను ఈరోజు చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్ ఇస్తాను. వాటితో ఎగ్జాంపుల్స్ తయారు చేసి చక్కగా మీరు కామెంట్ సెక్షన్‌లో ఆ ఎగ్జాంపుల్స్‌ని అయితే మెసేజ్ చేయండి. ఓకేనా? సో, ఈరోజు నేను చెప్పిన వొకాబులరీలో నేను మీకు ఇద్దామనుకుంటున్న ఒక 3 వర్డ్స్ ఏంటంటే ఫస్ట్ వొకాబులరీ వచ్చి బట్రెస్. సో, బట్రెస్ అంటే ఏంటంటే ప్రొటెక్ట్ చేయడం, సపోర్ట్ చేయడం అన్నాను కదా! అలా అన్నమాట. సో, ఇదొక వెర్బ్ అమ్మ. 2 తర్వాత ఎప్పుడు వెర్బ్ వస్తుంది కదా! కాబట్టి ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. దాంతో ఒక ఎగ్జాంపుల్ అయితే రాయండి. కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. తర్వాత ఆల్‌బీట్ అనే వర్డ్ వచ్చింది. ఆల్‌బీట్ అంటే అయినప్పటికీ, అయినా లేదా అయినప్పటికీ అంటామనమాట. సో, ఆల్‌బీట్‌తో కూడా ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అయితే తయారు చేయండి. కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఇంకా నేను చెప్పాను కదా! స్లేటెడ్. సో, స్లేటెడ్‌తో కూడా ఒక ఎగ్జాంపుల్ అయితే రాయండి. స్లేటెడ్ అంటే ఏంటంటే షెడ్యూల్ చేయడం అనమాట. ఇప్పుడు అంతవరకు ఎందుకు? నేను రేపు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను అని నేను మీకు మాట ఇచ్చాననుకోండి. అంటే ఏంటి? టుమారో ఎన్ ఎగ్జామ్ ఈజ్ స్లేటెడ్ అట్ 10 ఏఎం అలా. సో, షెడ్యూల్ చేయడం అనమాట. ప్లాన్ చేయడం అనమాట. ఓకేనా? ఈ 3 వర్డ్స్‌తో 3 ఎగ్జాంపుల్స్ రాసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ మనం చేస్తున్న శ్యామ్ సార్స్ వొకాబులరీ సీరీస్‌కు సంబంధించి రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. నేను మాక్సిమం రెగ్యులర్‌గా చేస్తాను. ఎప్పుడైనా కొంచెం బిజీ అవ్వడం వల్ల మధ్యలో బ్రేక్ తీసుకున్నా డోంట్ వరీ. కొంచెం లేట్‌గా అయినా లేటెస్ట్‌గా నేను మీకు బెస్ట్ వొకాబులరీ అయితే డిస్కస్ చేస్తాను. మీరు మాత్రం రన్నింగ్ నోట్స్ అయితే కంపల్సరీగా రాసుకోండి. ఈ శ్యామ్ సాస్ వొకాబులరీ ప్రోగ్రామ్‌కి సంబంధించి ఫీడ్‌బ్యాక్ కూడా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకి వొకాబులరీ మీద కూడా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మనం జనరల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ ఎక్కువ చూస్తుంటాము. కానీ వాటి వల్ల మనకి లైఫ్‌లో ఉపయోగం లేదు. కాబట్టి ఎడ్యుకేషన్‌కు సంబంధించిన వీడియోస్ కూడా మనం చూడడానికి ఇష్టపడాలి. ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. అప్పుడు మనకి మంచి కెరియర్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ శ్యామ్ సాస్ వొకాబులరీ క్లాస్‌లో కలుస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్.